నెల్లూరు జిల్లా కందుకూరులో అభివృద్ధి పనులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు వేగవంతం చేశారు. అందులో భాగంగా కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో గల అగపే చర్చి నుంచి ఉప్పు చెరువు రోడ్డులోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వరకు 26.10 లక్షలతో నిర్మించబోయే డ్రైనేజీ కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటకు మేము సాయశక్తిలా పనిచేస్తామని అన్నారు. పట్టణంలో శంకుస్థాపన జరిగిన అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు కూడా పేదవాడి కోసం ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, మళ్ళీ 100 రోజులు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, మౌలిక వస్తువుల ఇబ్బందులు ఇమీడియట్గా మేము కూడా వాటి మీద దృష్టి పెట్టి ఎప్పుడో దశాబ్దాల్లో కాలనీలు తయారైనా కూడా వాళ్ళకి రోడ్డు వస్తువులు, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ లేకపోయినా కనీసం శ్మశానానికి కూడా పోయే పరిస్థితులు దృష్టిలో అన్నింటినీ గమనించి ఇమీడియట్గా 100 రోజుల్లోనే ఏవైతే పేదవాళ్ళకి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవాళ్ళ పార్టీ, దానికి అనుబంధంగానే మేము ఈ కార్యక్రమం చేస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో స్లమ్స్ మొత్తం కందుకూరు మున్సిపాలిటీ ఏవైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ కూడా తీర్చిదిద్ది సుందరమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. ఆ విధంగా ముందు